అమీనాపూర్ పోలీసులు ఏటీఎంల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 6గురిని అరెస్ట్ చేశారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఇక నిందితులు ఏటీఎంల వద్ద బాధితుల అసలు కార్డులను మార్చి అనంతరం పీఓఏసీ యంత్రాల ద్వారా నగదు స్వైప్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి దాదాపు 131 ఏటీఎం కార్డులు, 3 ఆటోలు, 2 యూపీఐ పరికరాలు, 5 మొబైల్ ఫోన్లు, దాదాపు 27,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏటీఎంల వద్ద అపరిచితుల సహాయం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. सर इट जोड़े ఇది ఫోటో పెట్టి ఇట్లనే కొంచెం ఆడుకుంటారు బంగారం పెట్టుకుని. ఇప్పుడు మన ఏటీఎం కార్డ్స్ దగ్గరికి, బ్యాంక్స్ దగ్గరికి పబ్లిక్ వెళ్ళి వాళ్ళ అవసరాల కోసం మనీ ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో ఎస్పెషల్లీ ఏటీఎంస్ దగ్గర కొంతమంది గ్యాంగులు బయట నుంచి వచ్చి వాళ్ళు వివిధ రకాలుగా పబ్లిక్ని మోసం చేసి పోతూ ఉంటారు. దాని మీద కేసులు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అమీన్పూర్ లిమిట్స్లో మొన్న 27th రోజు కృష్ణారెడ్డిపేట అనే ఏరియాలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈ ఏటీఎం కార్డు స్వాప్ చేసి ఒక 60,000 దొంగతనం చేసిన, మోసం చేసిన కేసులో అమీన్పూర్ పోలీసులు ఆర్సీపురం ఏసీపీ గారి ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేసి వాళ్ళని 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3 రాజస్థాన్ నుంచి, 3 హర్యానా నుంచి ఉన్నారు. వీళ్ళు కాక అంటే వీళ్ళని మనం డిటెక్ట్ చేసేటప్పుడు ఇది ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్గా వ్యవహరిస్తూ అక్కడ జీడిమెట్ల ఏరియాలో ఒక రూమ్ తీసుకొని ఒక డెన్ ఆపరేట్ చేస్తూ ఎంతమంది అయితే గ్యాంగ్లో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారో ఒక 1 వీక్ అట్లా ఆపరేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా గ్యాంగులు మారుతున్నాయి కానీ ఆ రూమ్ అదే, ఆ అడ్డా అదే. దీంట్లో ఆ రూమ్ మీద మనము రైడ్ చేసినప్పుడు 3 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోల్లో ఎవరైతే గ్యాంగ్ వస్తుందో వీళ్ళందరూ ఇద్దరు చొప్పున, 3 చొప్పున డిఫరెంట్ ఏరియాస్లోకి వెళ్ళి ఈ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ఆ రూమ్లోకి మనం రైడ్ చేసినప్పుడు 130 ఈ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళందరి దగ్గర కూడా కార్డ్స్ ఉంటాయి. ఒక గ్యాంగ్ లాగా ఒక 3 లాగా వెళ్తారు, ఒకళ్ళు బయట ఉంటారు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళినప్పుడు దొంగలు ఏ టైప్ అయితే కార్డు ఏదైతే ఉందో అదే టైప్ కార్డ్ని వీటిని ఇమీడియట్గానే అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ ఏటీఎం రావటం లేదా అని, లేకపోతే పిన్ తప్పు కొడుతున్నారని అక్కడ ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, కొంచెం ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆ కార్డు తీసుకొని ఆ నెంబర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్లుగా వాళ్ళ పిన్ నెంబర్ అడిగి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లుగా టైప్ చేసి మళ్ళీ వాళ్ళ కార్డు డబ్బులు రావటం లేదమ్మా అని చెప్పి వాళ్ళ కార్డు వాళ్ళకి ఇస్తూ మళ్ళీ ఆ కార్డు బదులు వీళ్ళ దగ్గర ఉన్న దొంగ కార్డును పంపిస్తారు. వాళ్ళు ఈ మనీ మొత్తం దాంట్లో ఉన్నాయన్నీ కూడా వీళ్ళు డ్రా చేస్తూ ఉంటారు అప్పటికప్పుడే. వీళ్ళ దగ్గర కొత్తగా ఈ పీఓఎస్ మిషన్స్ ఉన్నాయి. దీని షాప్స్ ఎవరైతే మనం ఎక్కడికైనా మనం పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ షాప్స్లో ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయో అవి వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ విక్టిమ్ ఎవరున్నా ఈ కార్డు వెంటనే మారిపోయిందని గమనించినా, లేకపోతే ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకునే లోపలనే ఈ కార్డులో వాళ్ళు స్వైప్ చేస్తూ ఉంటారు.
అంటే ఈ మనీ ఆ కన్సర్న్ హర్యానాలో రాజస్థాన్లో ఉన్న షాపులలోకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. మనము ఒక అర్ధగంట తర్వాతలో దాన్ని నోటీస్ చేసినప్పుడు కూడా అప్పటికే వీళ్ళు ఆ స్వైప్ చేసేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇప్పటి వరకు మనం 6గురిని అరెస్ట్ చేయడం అయింది. 8 మంది ఇంకా ఈ గ్యాంగ్లో పరారీలో ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ కూడా ఇప్పటి వరకు ఫోన్స్ ద్వారా వాళ్ళ టెక్నికల్గా వాళ్ళందరిది డేటా తీసుకొని ఒక పోస్టర్ తయారు చేయడం జరిగింది. దీన్ని వీలైనన్ని పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఏటీఎం కార్డ్స్ దగ్గర ఆల్ పోలీస్ స్టేషన్స్లో ఇది సప్లై చేయడం జరుగుతుంది. ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్ కాబట్టి ఎవరైనా విక్టిమ్ ఎవరైనా పోలీస్ స్టేషన్కి ఎక్కడికి వచ్చినా వెంటనే ఆ దాన్ని అప్పటికప్పుడే కనుక ఈ ఫొటోస్ అవైలబుల్ ఉంటే దాన్ని చూసి గుర్తుపడతారనే ఉద్దేశంతో ఈ పోస్టర్ తయారు చేసి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. 130 కార్డ్స్ కూడా 33 బ్యాంకులకు సంబంధించినవి. అంటే ఏ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం కార్డు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సంబంధించిన కార్డు వీడు ఇమీడియట్గా కూడా దాన్ని మార్చగలుగుతాడు. అట్లా ఈ గ్యాంగ్ దగ్గర 33 బ్యాంకులకు సంబంధించిన 130 కార్డ్స్ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. 2 యూపీఐ స్వాపింగ్ మిషన్స్ తీసుకున్నారు. 3 ఆటో రిక్షాస్ సీజ్ చేయడం అయింది. వీళ్ళ దగ్గర నెట్ క్యాష్ దొరికింది 27,000 మాత్రమే. 5 మొబైల్స్ కూడా దొరికాయి. ఇంకా 2 టీమ్స్ని హర్యానా అండ్ రాజస్థాన్ పంపడం జరుగుతూ ఉంది. అక్కడ మిగిలిన పరారీలో ఉన్న 8 మందిని తర్వాత ఏ షాపులు వాళ్ళు వీళ్ళకి ఈ స్వైపింగ్ మిషన్స్ ఇచ్చి ఇక్కడ మనం స్వైప్ చేస్తే వాడు అక్కడ డబ్బులు ఇస్తున్నాడు, ఆ షాప్ వాళ్ళు కూడా దీంట్లో నేరస్తులుగా చేయడం జరుగుతుంది. పబ్లిక్కి అప్పీల్ ఏమంటే ఎట్టి పరిస్థితులలో మనము ఈ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి హెల్ప్ చేసినట్లుగా నటిస్తే ఇది దీంతో పాటు మొత్తం ఉన్న డబ్బులన్నీ పోయే ఛాన్స్ ఉంది. లక్కీలు ఇప్పుడు దీంట్లో 60,000 పోయినాయి. దాంట్లో 6 లక్షలు ఉన్నా పోతే 60 లక్షలు ఉన్నా పోతే వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.